Yes, good morning all. Shall we continue the process? Video class loki enter avvaka mundara I want to tell you something. మీకు SAP FICO అసలు ఎవరు నేర్చుకోవాలి ఏంది అనేది ఇప్పుడు నేను గూగుల్ ద్వారా మీకు చూపిస్తాను, చూడండి. చూడండి గూగుల్ ఏం చెప్తుంది. SAP accounting course are best for those who have a commerce background, while SAP FICO is the best for those with financial background. ఏం చెప్తుంది గూగుల్? SAP FICO అనేది బెస్ట్ కామర్స్, బీకామ్ అంటే ఏంది, కామర్సే కదా, బ్యాచిలర్ ఆఫ్ కామర్సే కదా, బీకామ్ వాళ్ళకి ఎక్సలెంట్ కోర్స్ ఇది. ప్రతి ఒక్కరు నేర్చుకోవడానికి ట్రై చేయండి, శాలరీస్ కూడా బాగానే ఉంటాయి. ఫ్రెషర్స్కి శాలరీ 22,500 ఉండదు పర్ మంత్. 2 years ఎక్స్పీరియన్స్ వచ్చినాక మీకు 2 years నుంచి 8 years వరకు ఎక్స్పీరియన్స్ వస్తే 3.4 lakhs to 12.5 lakhs వస్తుంది యాన్యువల్, యావరేజ్ యాన్యువల్. 4 years ఎక్స్పీరియన్స్ వస్తే ఇదిగోండి 14 lakhs వస్తుంది పర్ ఇయర్. మీకు శాలరీస్ కూడా బాగానే ఉంటాయి దీంట్లో. ప్రతి ఒక్కరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్క బీకామ్ స్టూడెంట్స్కి ఈ వీడియోని గట్టిగా షేర్ చేసి పారేయండి. ప్రతి బీకామ్ స్టూడెంట్స్కి తెలవాలా. బీకామ్ స్టూడెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందో చూడండి, ఇక్కడ మీకే తెలుస్తుంది. ఒకసారి మీరు ఒక నిమిషం ఆంధ్రప్రదేశ్లో చూడండి 48% ఉంది అన్ఎంప్లాయ్మెంట్ అనేది. ఆంధ్రప్రదేశ్లో 7.53% ఉంది. మార్చ్లో అప్ టు 6.56. అంటే ఇంతమంది అన్ఎంప్లాయిడ్స్ ఉన్నారు బీకామ్ వాళ్ళు. సో ప్రతి ఒక్క బీకామ్ వాళ్ళు యూజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీని. మీకు ఇంటికాడ ఉండే ప్రొవైడ్ చేస్తున్నా కదా, ఇంకా మీ ఇష్టం. ఇంటికాడ ఉండి నేను నేర్చుకుంటాను బాగా నేను సబ్జెక్ట్ అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ క్లాసు. ఇంకా ఎప్పటి నుంచి నేను క్లాసెస్ పెట్టను. ఓన్లీ పెయిడ్ బ్యాచ్కి మాత్రమే నేను క్లాసెస్ చెప్పుకుంటా. అది ఇంకా ఈరోజుతో స్టాప్ చేస్తాను. నేను ఈరోజు పెడతాను యూట్యూబ్లో, ఇంకా స్టాప్ చేసేస్తాను క్లాసెస్. ఇంకా రేపటి నుంచి రావు యూట్యూబ్లో కూడా. నా నెంబర్ ఉంటుంది, నా కాంట్రాక్ట్ నెంబర్ ఉంది. నన్ను కాంట్రాక్ట్ అవ్వి నా యూపీఐ ఐడి చెప్తాను. నా యూపీఐ ఐడికి ఫీజు ట్రాన్స్ఫర్ చేస్తేనే క్లాసెస్ అనేవి చెప్తాను. ఫ్రీగా చెప్పలేము కదా. నాకేమన్నా ఫ్రీగా వచ్చిందా నాలెడ్జ్ అనేది? నేను కూడా డబ్బులు పెట్టే కొన్నాను కదా. హైదరాబాద్లో 40,000 కట్టాను నేను. 40,000 కట్టి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మీకు 20,000కే చెప్తున్నా. హాఫ్ అమౌంట్ లెస్ చేశాను. మీకే ఇంకా అడ్వాంటేజ్ కదా. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకే, నిన్న ఇక్కడ వరకు చెప్పాను.
ఇప్పుడు పాత్ అంటే ఏంది? ఇప్పుడు పాత్ అంటే ఇప్పుడు ఇదిగోండి, పాత్ అంటే చూపి డబుల్ క్లిక్ ఆన్ SAP లాగ్ ఆన్ అప్లికేషన్. go to SPROIMG, SPRO reference ID, enterprise structure, definition, financial accounting, define company. ఇది ఒక పాత్ అన్నమాట. అట్ట పాత్ అంటే ఇప్పుడు అప్లికేషన్లోకి మనం ఎంటర్ అవ్వాలి అనుకున్నాం కదా, దాన్ని పాత్ అంటారు. Like if you want to post general posting, path will be path accounting, financial accounting, general ledger, document entry posting, general posting. అట్టా అది ఎగ్జాంపుల్. ఇది T codes అంటే ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్ ఈజ్ a shortcut key to perform activities. ట్రాన్సాక్షన్ కోడ్ అనేది మన యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయడానికి యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ట్రాన్సాక్షన్ కోడ్స్ నేను చూపిస్తాను, చూడండి, జస్ట్ చూడండి, మరీ డీప్గా ఏమి వెళ్ళాను నేను ఇప్పుడే. ఇంకా 2-3 వీక్స్ టైం పట్టుద్ది డీప్కి వెళ్ళడానికి. ఇదిగోండి, ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ కోడే నేను యూజ్ చేసుకున్నాయి అన్నీ. FBL1 NF-53/NFP03/NXT అన్ని ట్రాన్సాక్షన్స్ కోడే నేను డేటాని ప్రాసెస్ చేయడానికి యూజ్ చేసుకున్నా ట్రాన్సాక్షన్స్ కోడ్స్ని. ఓకేనా, క్లియరా? నెక్స్ట్, when we are using transaction code we uses prefixes /n/o. ఈ రెండు యూజ్ చేస్తాం మనం. ప్రిఫిక్సెస్ మనం ట్రాన్సాక్షన్ కోడ్స్ని యూజ్ చేసేటప్పుడు ఈ రెండు ప్రిఫిక్స్ని యూజ్ చేస్తాం. /n ఎందుకు యూజ్ చేస్తుంది? బ్యాక్ టు హోమ్ స్క్రీన్. /n వచ్చి హోమ్ స్క్రీన్కి రావడానికి యూజ్ అవుతుంది. /o ఎందుకు యూజ్ అవుతుంది? ఎక్స్ట్రా స్క్రీన్ ఓపెన్ చేయడానికి యూజ్ అవుతుంది. మ్యాక్సిమం వీ కెన్ ఓపెన్ 6 screens ఆర్ సెషన్స్ ఇన్ SAP అప్లికేషన్లో మనం 6 స్క్రీన్లు ఓపెన్ చేసుకోగలుగుతాం, లేదా 6 సెషన్లు ఓపెన్ చేసుకోగలుగుతాం. ఫేవరెట్స్ అంటే ఇన్సర్ట్ ఫోల్డర్. గో టు ఫేవరెట్స్ ఆన్ మెనూ బార్, ఇన్సర్ట్ ఫోల్డర్, గివెన్ ఫోల్డర్ నేమ్, దెన్ ప్రెస్ ఎంటర్. ఫేవరెట్స్ అంటే నథింగ్ బట్ మన అప్లికేషన్లోకి ఎంటర్ అవుతాం కదా, మన అప్లికేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత లాగిన్ అయ్యి చూడండి, చూపిస్తా ఫేవరెట్స్ అంటే ఏందో. వెయిట్ ఎ మినిట్. ఇదిగోండి ఫేవరెట్స్ అని ఉంది ఒక ఫోల్డరు, దాంట్లో నా పేరు యాడ్ చేసుకొని SPRO కస్టమ్ నా ప్రాజెక్ట్ని యాడ్ చేసుకున్నా. అది ఫేవరెట్స్ అంటే అట్లా మనం యాడ్ చేసుకోవచ్చు, అది అక్కడ చెప్తున్నారు. ఇన్సర్ట్ ఫోల్డర్, go to favorites on menu, insert folder, given folder, then name, then press enter. ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్, మనం ఏదైతే ట్రాన్సాక్షన్ ఎంటర్ చేయాలనుకుంటున్నామో అది ఎంటర్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ది ఫోల్డర్ ఇన్ విచ్ యూ వాంట్ ది ట్రాన్సాక్షన్, గో టు ఫేవరెట్స్ ఆన్ మెనూ బార్ అండ్ ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ అండ్ దెన్ గివ్ పర్టికులర్ T code, దెన్ ప్రెస్ ఎంటర్. డిలీట్ చేసుకోవచ్చు ఫేవరెట్స్ని, ఫోల్డర్స్ని డిలీట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ది ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసి డిలీట్, ఏదైతే డిలీట్ చేయాలనుకున్నా ఫేవరెట్స్ని, అప్పుడు డిలీట్ అని కీబోర్డ్లో ప్రెస్ చేయాలి. డిలీట్ ఫోల్డర్, సెలెక్ట్ ది ఫోల్డర్ విచ్ యూ వాంట్ టు డిలీట్, గో టు ఫేవరెట్స్ ఆన్ మెనూ బార్, దెన్ ప్రెస్ డిలీట్. ఓకే, ఇది కొద్దిగా ఇంపార్టెంట్, ఇది యాడ్ చేసుకోండి మీరే. అప్లికేషన్ తీసుకొని యాడ్ చేసుకోవడమే. నా కాడ ఉంది అప్లికేషను, 1200 ఇస్తే నేను ప్రొవైడ్ చేపిస్తాను. 1200 అవుతుంది ఎక్స్పెన్సెస్. ఇదిగోండి, ఇప్పుడు ప్రాజెక్ట్ కస్టమైజేషన్. బిఫోర్ వీ ఎంటర్ ఇన్ టు ప్రాజెక్ట్ కస్టమైజేషన్ వీ హ్యావ్ టు నో వీ హ్యావ్ టు నో అబౌట్ అప్లికేషన్.
మనం అప్లికేషన్ గురించి తెలుసుకున్న తర్వాత ప్రాజెక్ట్ కస్టమైజేషన్లోకి వెళ్ళాలి. అసలు అప్లికేషన్, అసలు ఎస్ఏపి అంటే ఏంది అని మీకు తెలుసు. అట్లాగే ఇప్పుడు ఎస్ఏపిలో ఎట్లా వర్క్ చేయాలి, ఏంది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఇప్పుడు ప్రాజెక్ట్ కస్టమైజేషన్లోకి తెలిసిపోతుంది. బిఫోర్ దట్ మీకు ఈఆర్పి అంటే ఏందో తెలుసు కదా. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఇంకా ఈఆర్పి అని తెలుసు కాబట్టి మీకు ఇంప్లిమెంటేషన్ ఇంకా కస్టమైజేషన్లోకి తీసుకెళ్ళిపోతాయి ఈరోజు మిమ్మల్ని. చూడండి, హౌ టు గో టు ప్రాజెక్ట్ కస్టమైజేషన్. అసలు ప్రాజెక్ట్ కస్టమైజేషన్లోకి ఎట్టా ఎంటర్ అవ్వాలి. టైప్ SPRO ఇన్ కమాండ్ లైన్, దెన్ ప్రెస్ ఎంటర్. కమాండ్ లైన్ ఈజ్ నథింగ్ బట్, చూడండి చెప్తాను. This is called command line. This box is called command line. SPRO ఇట్లా టైప్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఫేవరెట్స్లో యాడ్ చేసుకోవచ్చు మీ పేరు పెట్టుకొని. బోత్ ఆర్ సేమ్. ఓకే, ఎవరు మీకు రియల్ టైం ఇవన్నీ చూపిరు యూట్యూబ్లో. బట్ మీరు జాయిన్ అవుతారన్న ఒక్క ఉద్దేశంతో నేను యూట్యూబ్లో రియల్ టైమ్స్ చూపిస్తున్నా. నాకు కాపీరైట్ క్లెయిమ్ రాదు, ఎందుకంటే నేను పే చేసుకున్నా. అప్లికేషన్ 1200 పెట్టి పే చేసి మీకు చూపిస్తున్నా. కట్టండి, ఫీజు కట్టేసి కంటిన్యూ అవ్వండి. రేపటి నుండి వెన్స్డే ఎంతమంది కాంట్రాక్ట్ అవుతారో చూద్దాం. SPRO అంటే ఎస్ఏపి రిఫరెన్స్ ఆర్గనైజేషన్. SP అంటే ఎస్ఏపి రిఫరెన్స్ ఆర్గనైజేషన్. SPRO అంటే క్లిక్ ఆన్ ఎస్ఏపి రిఫరెన్స్ IMG ఇంప్లిమెంటేషన్ గైడ్. నాకు చూపించాను మీకు ప్రతిదీ. అప్లికేషన్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు. రియల్ టైం ఎక్స్పీరియన్స్ కూడా నేను కలిగేటట్టు చేస్తాను మీకు. వన్స్ మీరు అప్లికేషన్ తీసుకుంటే పే చేసి మనీ, మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ కలుగుద్ది అప్లికేషన్లో వర్క్ చేసేటప్పుడు. ఇదిగోండి SPRO IMG, ఇదిగోండి SAP రిఫరెన్స్ IMG అని ఉందా ఇక్కడ చూడండి. ఇదే SAP రిఫరెన్స్ IMG అంటే ఇంకేం లేదు. నోట్, implementation guide. SAP reference IMG is nothing but implementation guide. Note, in SAP company name is 6 characters and 4 characters in company code, but most of the screen will be accepted by 4 characters in company code. Company name అనేది యాక్చువల్గా 6 క్యారెక్టర్ కోడ్ ఇది, బట్ అండ్ 4 క్యారెక్టర్ ఇన్ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ అనేది 4 క్యారెక్టర్స్. చాలా స్క్రీన్స్లో 4 క్యారెక్టర్ కోడే యాక్సెప్ట్ చేస్తుంది కంపెనీ నేమ్. ఓకేనా. SAP FSO కస్టమైజేషన్. ఇక్కడ నుండి మీకు కస్టమైజేషన్ షురు. ఇంకా వెనకాలకి తగ్గేదేలా. ఇంకా ఈరోజు చెప్తాను. రేపు ఎవరైతే ఫీజు పే చేస్తారో, ఫీజు పే చేసి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని నాకు మెసేజ్ పెడతారో వాట్సాప్లో హాయ్ సార్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ గివ్ యువర్ UPI ID, ఐ హ్యావ్ టు పే ఫీజ్ అని చెప్పి ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే రికార్డింగ్స్ అనేవి వెళ్తాయి. అండ్ అట్ ది సేమ్ టైం రెగ్యులర్ క్లాసెస్ అనేవి కూడా జరుగుతాయి. వాళ్ళకి మాత్రమే, దోస్ హూ హ్యావ్ పేయింగ్ ది ఫీజ్. దట్స్ ఇట్. రేపటి నుంచి ఫ్రీగా ఏం చెప్పను కూడా. ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒప్పుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం ఫ్రీగా రాలేదు. నేను కూడా డబ్బులు పెట్టే కొనుక్కున్నా. అప్లికేషన్ని డబ్బులు పెట్టి కొన్నా, కోర్సుని డబ్బులు పెట్టి కొన్నా, ఆఖరికి మెటీరియల్ కూడా డబ్బులు పెట్టే కొన్నా. నాకేమీ ఫ్రీగా రాలేదు. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టుమారో ఆన్వర్డ్స్ కాంట్రాక్ట్ మీ అండ్ డిస్కస్ అబౌట్ ఫీజ్ గురించి డిస్కస్ చేసేది ఇంకేం లేదు. 20K ఆల్రెడీ 5% డిస్కౌంట్ అనేది ఇచ్చేసాను మీకు. 25K నుంచి 20Kకి
వచ్చేస్తుంది ఫీజు. ఓకేనా, ప్రతి ఒక్కరు పే చేసి కంటిన్యూ అవ్వండి. ఓకేనా. SAP FICO కస్టమైజేషన్. ఇప్పుడు మన FICO కస్టమైజేషన్కి ఒక కంపెనీ నేమ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు కంపెనీ నేమ్ అనేది ఓన్గా ఉండాలి. అది 4 క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఇచ్చారు TTL1 టాటా టెక్నాలజీస్ లిమిటెడ్. అది ఎగ్జాంపుల్. అది వాడకండి, మీరు ఏదో ఓన్గా క్రియేట్ చేయండి మీరు కంపెనీ అనేది. డిఫైన్ కంపెనీ, దానికి పాత ఏంది SPROIMG ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినిషన్ ఫినాన్షియల్ అకౌంటింగ్. ఒక్కసారి పాత చూసేయండి, అసలు డిఫైన్ కంపెనీ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేసేసి ఈరోజు కంపెనీ క్రియేషన్ చేసేద్దాం. ప్రతి ఒక్కరు అప్లికేషన్ తీసుకోవాలి, ఇంకా మీరు లేట్ చేయకూడదు. ఇంకా ప్రతి ఒక్కరు అప్లికేషన్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేసేయాలి. అకౌంటింగ్ బేసిక్స్ వరకు అయిపోయింది. ఇంకా ఇదిగోండి చూడండి, SPROIMG మీకు అలవాటు అయ్యేదాకా నేను టైప్ చేస్తాను ఇక్కడ. ఓకేనా, మీకు అలవాటు అయ్యేదాకా SPROIMG SAP రిఫరెన్స్ IMG ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినిషన్ ఫినాన్షియల్ అకౌంటింగ్ డిఫైన్ కంపెనీ. అసలు కంపెనీ అంటే ఏందో చూడండి. ఇన్ ది స్టెప్ you can create companies. A company is an organizational unit in accounting which represent a business organization according to the requirement of commercial law in a particular country. So కంపెనీ అనేది ఒక ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ అనేది ఒక ఆర్గనైజేషన్. అది ఏమి రిప్రజెంట్ చేస్తుంది? అకౌంటింగ్ విచ్ రిప్రజెంట్ బిజినెస్ ఆర్గనైజేషన్. వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి కంపెనీ క్రియేషన్ అనేది చేసుకుంటారు బిజినెస్ ఆర్గనైజేషన్స్. అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ కమర్షియల్ లా ఇన్ ఏ పర్టికులర్ కంట్రీ. You store basic data for each company in a company definition. You only specify particular functions. You customize in financial accounting. Company G0000 is present in all foreign key tables. అసలు కంపెనీ అంటే ఏందో చెప్తున్నారు, కంపెనీ క్రియేషన్ గురించి చెప్తున్నారు, నథింగ్ బట్ అంతే. సో మనం ఇప్పుడు కంపెనీ క్రియేషన్లోకి వెళ్దాం. కంపెనీ క్రియేట్ చేద్దాం ఈరోజు. నాకు తెలిసి చాలామంది అసలు ఎవరు అప్లికేషన్ తీసుకోలేనట్టుందిగా. తీసుకున్నాక ఒక్కొక్క స్టెప్ సరే మీరు పని చేయండి, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దాని తర్వాత కంపెనీ క్రియేట్ చేద్దాం ఈరోజు. డిఫైన్ కంపెనీ. A company is an organizational unit in accounting which represent a business organization according to the requirements of commercial law in particular country. In the SAP system, consolidation function in financial accounting are based on companies. ఇందాక చెప్పాను కంపెనీ అనేది ఏంటంటే ఆర్గనైజేషనల్ యూనిట్ అకౌంటింగ్లో which represent business దేన్ని రిప్రజెంట్ చేస్తుంది బిజినెస్ ఆర్గనైజేషన్. వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి పర్టికులర్ కంట్రీలో చూపిస్తుంది. SAP సిస్టంలో కన్సాలిడేషన్ ఫంక్షన్ కంపెనీస్ని బేస్డ్ అయి ఉంటాయి. ఏ కంపెనీ కెన్ కాంప్రెసెస్ 1 or more కంపెనీ కోడ్స్. ఒక కంపెనీ చాలా కంపెనీ కోడ్ ఒకటి లేదా చాలా కంపెనీ కోడ్స్ని కలిగి ఉంటుంది. క్లిక్ ఆన్ క్లాక్ సింబల్ అండ్ క్లిక్ ఆన్ న్యూ ఎంట్రీస్. ఇక్కడ చూడండి, నేనైతే క్రియేట్ చేస్తాను కంపెనీ. సో మీరు ఒక పని చేయండి, మీరు ఫస్ట్ అప్లికేషన్ తీసుకొని రికార్డింగ్ ఫాలో అయ్యి చేసేసుకోండి అంతే. SPROIMG ఫినాన్షియల్ అకౌంట్ SAP రిఫరెన్స్ IMG
ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినిషన్, ఫినాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. ఇదిగోండి క్లాక్ సింబల్ ఇక్కడ చెప్పారు, ఇక్కడ చూసారా, ఇక్కడ ఉంది చూడండి క్లాక్ సింబల్ అనేది. క్లిక్ ఆన్ క్లాక్ సింబల్ అండ్ క్లిక్ ఆన్ న్యూ ఎంట్రీస్. ఇదిగోండి క్లిక్ ఆన్ క్లాక్ సింబల్ అని క్లిక్ చేసి న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళాలి. నేను TTL అని తీసుకుంటాను, మీరు వేరేది తీసుకోండి. ఓకేనా. మీరు వేరే కంపెనీ తీసుకోండి. PO బాక్స్ నెంబర్ అనేది మీకు ఇంకా రాదు, వస్తుంది, నేను చెప్తాను. ఓకేనా. ఇది బేసిక్ డీటెయిల్స్ అన్నమాట, కంపెనీ కోడ్, కంపెనీ క్రియేషన్. ఇంకొకసారి చూస్తారా, ఇంకొకసారి డేటా ఎంటర్ చేయనా పోయి. ఇంకొకసారి చూడండి, మీరు పట్టుదలతో నేర్చుకోండి కోర్సుని. ఇవ్వండి సేవ్ అయిపోయింది, కంపెనీ సేవ్ అయిపోయింది. ఏం లేదు, నువ్వు ఎంట్రీస్లోకి వెళ్ళి క్లిక్ చేసుకోవడమే, డేటా ఎంటర్ చేయడం అంతే. కంపెనీలో వచ్చి షార్ట్ కట్ కంపెనీ ఏదో ఒక పేరు ఇచ్చుకోండి. మీరు మీ ఓన్ క్రియేట్ చేసుకోండి కంపెనీ. నేను తీసుకోవాలని రూల్ ఏం లేదు, బట్ ఓన్ అనేది మీకు కొద్దిగా షార్ట్ కట్స్ ఏమైనా ఉంటే విప్రో అట్టా, TCS తీసుకోండి. ఇంకా చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి కదా, చిన్న చిన్న పేర్ల కంపెనీస్, అవి తీసుకోండి. మీ ఓన్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా. ఇదిగోండి ఓన్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఖచ్చితంగా మీరు. SAP FICO implementation for SAP FICO project implementation for TTL. ఇది మెయిన్. ఇది ఓన్ రిక్వెస్ట్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేసుకోండి ప్రతి ఒక్కరు. సేవ్డ్. ఓకేనా. మన కంపెనీ సేవ్ అయిందా లేదా అనేది ఇక్కడ వెళ్ళి చూస్తుంది. ఇదిగోండి. ఓకేనా, సేవ్ అయిపోయింది. సెకండ్ కంపెనీ ఏమీ లేదు కాబట్టి, ఒకటే ఉంది కాబట్టి ఆ ఒకటే ఇచ్చేసాను. ఓకేనా. నెక్స్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయను, రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడొచ్చు మీరు. ఇప్పుడు నేను ఇచ్చిన అన్నీ ఇక్కడ ఉంది, ఇచ్చుకోవచ్చు మీరు. ఏముంది, TTL అని ఇచ్చుకోవచ్చు డాష్లో, ఏం కాదు. బట్ ఇప్పుడు అవసరం లేదు, అది ఇవ్వకూడదు. ఇప్పుడు PO బాక్స్ అనేది మీకు తర్వాత వస్తుంది, నేను చెప్తాను. చూడండి, కంపెనీ, కంట్రీ, ఫిక్స్డ్, ఇది లాంగ్వేజ్కి, కరెన్సీ, క్రియేట్ రిక్వెస్ట్. నేను చెప్పాను కదా రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేయాలని, ఆ రిక్వెస్ట్ ఇది సేవ్ చేసాం. ఇప్పుడు చేసాం కదా, అయిపోయింది. ఇంకా ఇఫ్ న్యూ ఎంట్రీ ఈజ్ నాట్ కమింగ్ మీన్స్ ప్లీజ్ యూస్ T కోడ్ SM12. SM12 అనేది ఎందుకు యూస్ చేస్తారంటే చూడండి, చూపిస్తాను. మీకు ఎవ్వరు రియల్ టైంలోకి తీసుకెళ్ళరు, డైరెక్ట్ అప్లికేషన్లోకి. కావాలంటే యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ అనేవి ఉంటాయి, వేరే వాళ్ళవి చూడండి మీరే. వాళ్ళేం మిమ్మల్ని
అప్లికేషన్లోకి ఎంటర్ చేసి ఉండరు నాకు తెలిసి. నేను అప్లికేషన్లోకి ఎంటర్. ఇక్కడ మీరు చూడొచ్చు సెలెక్ట్ లాక్డ్ ఎంట్రీస్ అని ఉంది. అంటే లాక్ అయిపోయిన ఎంట్రీస్ని అన్లాక్ చేయడానికి యూజ్ అవుతుంది ఇక్కడ SM12 అనేది ఈ ట్రాన్సాక్షన్ కోడ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే లాక్ అయిపోయిన ఎంట్రీస్ని ఓపెన్ చేయడానికి యూజ్ అవుతుంది. స్టెప్ 2 డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. అసలు క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంది ఇక్కడ చూద్దాం మనం. నోట్స్ ఉంది మీకు ఇస్తాను, ఓకేనా? నా నోట్స్ అనేది మీకు ఇస్తాను, మీరు రాసుకోండి. నా ఉన్నాయి ఒక 3 నోట్సెస్ వరకు ఉన్నాయి. ఆ 3 నోట్సెస్లోనే మీకు PDF ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఫీజు పే చేస్తారో వాళ్ళకి. ఫీజు పే చేయని వాళ్ళకి ఇంకా నేనేం చెప్పలేనండి. నేనైతే ఫ్రీగా అయితే ఇవ్వలేను, క్లాసెస్ అయితే అవి ఫ్రీగా ఇవ్వలేను. ఎవడైతే ఇంట్రెస్టెడో వాడు నాకు మెసేజ్ చేస్తే ఆ UPI ID చెప్తాను. UPI IDకి మనీ పంపించారనుకోండి, చెప్పానుగా ఫీజుది, ఇంకోసారి చెప్తా చూడండి. ఫీజు స్ట్రక్చరు ఇదిగోండి. ఫీజు స్ట్రక్చర్ ఇంకొకసారి చూపిస్తున్నా చూడండి. 20K మొత్తం ఫీజు ప్లస్ 1200 అప్లికేషన్కి మొత్తం ఇంత కట్టాలి మీరు. నా UPI ID అనేది నాకు మెసేజ్ చేయండి, నేను ఇస్తాను. ఆ UPI IDకి అమౌంట్ పంపించేసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్, అంతే. సబ్స్క్రైబ్ చేయకపోతే మీరే లాస్ అవుతారు, నాదేం లేదు. నేను క్లాసెస్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇంకా నేను క్లాసెస్ చెప్పినా యూట్యూబ్లో అయితే రావు. నేను క్లాసెస్ డైలీ రికార్డ్ చేసి పెట్టేసుకుంటాను. యూట్యూబ్లో మాత్రం అప్లోడ్ చేయను, ఎందుకంటే నేను ఫ్రీగా ప్రొవైడ్ చేయను. నాకు ఫ్రీగా చెప్పారా ఇన్స్టిట్యూట్ వాళ్ళు? నేను ఫ్రీగా ప్రొవైడ్ చేయడానికి లేదు కదా. నేను అక్కడ మనీ కట్టాను కదా. నేను కట్టిన అమౌంట్ చూపిస్తాను చూడండి, మీకే ఐడియా వచ్చేస్తుంది. సార్ ఇంత తక్కువకి మాకు చెప్తున్నాడు, నేర్చుకోవాలని మీకే అనిపిస్తుంది. ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు 21K కట్టాను. దెన్ అప్లికేషన్కి ఒక 1200 పే చేసుకున్నా. మొత్తం ఇంత ప్లస్ 7500కి రియల్ టైం ప్రాజెక్ట్ అని ఇంకోటి, ప్లస్ 35K సర్టిఫికేషన్కి 64,700 కట్టాను నేను ఇన్స్టిట్యూట్లో. ఇంత అమౌంట్ కట్టి నేను అక్కడ మీకు ఎంత అమౌంట్కి చెప్తున్నాను నేను క్లాసెస్? 20K ప్లస్ 1200. మీకు ఇంత తక్కువకి నేర్పిస్తున్నా క్లాసెస్ అనేది చూడండి. సర్టిఫికేషన్ ఫ్రీ, రూపాయి కట్టపల్ల సర్టిఫికేషన్ ఫ్రీ. చూడండి మొత్తం మీకు 20,000 మొత్తం మీకు చెప్తాగండి. మొత్తం మీకు ఇంతలో అయిపోతుంది. మీకు 20,000 ప్లస్ 1200 21,200లో మొత్తం అయిపోతుందండి. మీకు చాలా లక్కీయెస్ట్. మీరు ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీని, వదులుకోవాకండి. వదులుకున్న వాళ్ళ ఇంకా వాళ్ళని మనం ఏం చేయలేం. ఇదిగోండి పాత్ వచ్చి SPROIMG ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్ ఫినాన్షియల్ అకౌంటింగ్ డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సేమ్ పాత్, జస్ట్ డిఫైన్ కంపెనీ కింద క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని ఉంటుంది. నేను చూపిస్తాను, చూద్దురు. ఫస్ట్ క్రెడిట్ కంట్రోల్ అంటే ఏందో చూపిస్తాను చూడండి. ద క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్ దట్ స్పెసిఫైస్ అండ్ చెక్స్ ఏ క్రెడిట్ లిమిట్ ఫర్ కస్టమర్స్. క్లిక్ ఆన్ న్యూ ఎంట్రీస్. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మన కంపెనీ నేమ్ ఇచ్చుకోవచ్చు. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అక్కడ కరెన్సీ INR. క్రెడిట్ లిమిట్ మనం ఎంతైతే క్రెడిట్ లిమిట్ ఇస్తున్నామో అంత ఇచ్చేసి సేవ్ చేయడం, అంతే.
చూడండి, చూపిస్తాను. డబుల్ క్లిక్ ఆన్ SAP లాగాన్, డబుల్ క్లిక్ ఆన్ కనెక్షన్స్, లాగిన్, SPRO SAP reference IMG, enterprise structure, definition, financial accounting, define credit control area, go to new entries, TTL, ఫుల్ నేమ్ అదే వచ్చేస్తుంది. మీరు జస్ట్ మీరు ఇదే చేసుకోండి, వచ్చేస్తుంది ఫుల్ నేమ్. క్రెడిట్ లిమిట్ వచ్చి నేను ఇందాక కాపీ చేశాను, దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇప్పుడు ఎంటర్ నొక్కంగానే వచ్చేసింది క్రెడిట్ లిమిట్. సేవ్ చేస్తే మీకు సేవ్ అయిపోతుంది. ఫుల్ నేమ్ రాలేదు కదా సార్ అంటే ఇక్కడ వస్తుంది చూడండి. ఫుల్ నేమ్ అనేది రాదు. క్రెడిట్ కంట్రోల్ లిమిట్ అనేది ఇచ్చేసాను. ఇక్కడ ఇచ్చుకోవాలి ఫుల్ నేమ్ అనేది. ఇక్కడ ఇచ్చేసి సేవ్, అంతే. ఇప్పుడు వచ్చి ఉంటుంది చూడండి, ఓకేనా. నోట్ మీరు ఇక్కడ ఇచ్చుకోండి, డిస్క్రిప్షన్లో ఇచ్చుకోండి మీరు, ఓకేనా. ఇక్కడ ఇవ్వకండి, తీసుకోదు ఇక్కడ ఇస్తే సిస్టమ్ అనేది, ఓకేనా. చాలు, 2 స్టెప్స్ చాలు వాళ్ళకి. నేను ఎక్కువ కూడా అప్లోడ్ చేయదలుచుకోవాలి. ఇవాళ 1 అవరే క్లాసు. ఫీజు పే చేస్తేనే 1 అవర్. ఇంకా రేపటి నుంచి ఎవరైతే ఫీజు పే చేస్తారో వాళ్ళకి మాత్రమే రికార్డింగ్స్ అనేవి వస్తాయి. ఈరోజు 1/2 అవర్ మాత్రమే తీసుకుంటాను క్లాసు, ఎందుకంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపెట్లా. రేపటి నుంచి ఎడిట్, కాపీ, డిలీట్, చెక్, కంపెనీ కోడ్ అనేది రేపు చూద్దాం. ఫీజు పే చేయాలి మీరు. నాకు ఊరికే రాలేదు కదా కోర్సు, నేను కూడా మనీ పెట్టే కదా కొనింది. నాకేం ఊరికే రాలేదు కదా, అప్లికేషన్ కూడా మనీ పెట్టే కదా నేను కొనింది. సో ప్రతి ఒక్కరు ఫీజు పే చేయాలి. ప్రతి ఒక్కరు ఫీజు పే చేసి కోర్స్ కంటిన్యూ అవ్వండి రేపటి నుండి. ఈరోజు ఒక్కరోజే రికార్డింగ్స్ అనేవి వస్తాయి యూట్యూబ్లో, రేపటి నుంచి రావు, ఓకేనా. ఎవరైతే ఫీజు పే చేస్తారో నాకు నా కాంటాక్ట్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, నా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది. సో ఎవ్రీవన్, ప్రతి ఒక్కరూ కాంట్రాక్ట్ అయ్యి ఫీజు పే చేసేయండి. కాంట్రాక్ట్ అయితే నేను యూపీఐ ఐడి ఇస్తాను, యూపీఐ ఐడికి మనీ పంపించేసేయండి. మొత్తం 21,200 పంపించేసేయండి. అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ చేసేసి ఇస్తాను. సో మీ ల్యాప్టాప్స్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఓకేనా. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళకి 2 స్టెప్స్ అయితే అయ్యాయి. SAP FICO ఇంప్లిమెంటేషన్ 3rd స్టెప్లో ఉన్నాము. మన అప్లికేషన్లోకి కూడా ఎంటర్ అయిపోయాము. సో ఎవరైతే చేరని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా చేరండి. డెమో క్లాసెస్ అని ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు డెమో క్లాసెస్ వినండి, ఓకేనా. ప్రతి ఒక్కరు నా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరూ చూసి నా నెంబర్ని మాకు ఫోన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదీ మీకు. కోర్స్ డ్యూరేషన్ కానీ, కోర్స్ డ్యూరేషన్ 6 months ఉంటుంది. 6 monthsలో ఫుల్ ఫ్లెడ్జ్ కోర్స్ అనేది మీకు నేర్పించేస్తాను విత్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. అప్లికేషన్లో వర్క్ చేసేటప్పుడు మీకు రియల్ టైమ్గానే ఉంటుంది అప్లికేషన్లో. సో ప్రతి ఒక్కరూ ఫీజు పే చేసి కంటిన్యూ అవుతానని ఆశిస్తున్నాను.
సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో బై గైస్, థ్యాంక్ యూ.